హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు 3x3 రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇది బిగినర్స్ మెథడ్. ఫస్ట్ మనము దీంట్లో సెంటర్ పీసెస్ ఉంటాయి. వైట్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, రెడ్. ఇవి బేసిక్గా వీటిని మనం రెఫర్ చేసుకుంటూ మనము సాల్వ్ చేస్తాము. ప్లస్ ఎడ్జ్ పీసెస్ ఉంటాయి 1 2 3 4, కార్నర్ పీసెస్ 1 2 3 4. 4 మూవ్స్ అని చెప్పి ఉంటుంది. ఈ 4 మూవ్స్ నేను చెప్తాను ఎట్లా చేయాలో. 1 2 3 4, ఇవి 4 మూవ్స్. 1 2 3 4 అట్లా. సో ఇవి ఎక్కువ మనం వాడతాం అన్నమాట. ఇప్పుడు మనం వైట్ క్రాస్ చేస్తాం. ఈ వైట్ క్రాస్ చేయడానికి మనకి ఈ పీసెస్ కావాలి. వైట్ పీసెస్, ఇక్కడ వైట్ పీసెస్ రావాలి. ఇది వైట్ క్రాస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లూ ఉంది. ఇప్పుడు మనము ఈ వైట్ని కిందకి పెట్టి ఇది బ్లూ ఉంది కదా, ఈ బ్లూని ఇక్కడికి మ్యాచ్ చేయండి సెంటర్ పీసెస్కి. బ్లూ. ఇప్పుడు ఈ వైట్ పీస్ పైకి రావాలంటే రైట్ సైడ్కి తిప్పి ఈ వైట్ పీస్ని ఇక్కడికి పెట్టండి. ఈ వైట్ పీస్ని ఇక్కడ పెట్టి ఇప్పుడు ఈ బ్లూని మ్యాచ్ చేయండి. అయిపోయింది. నెక్స్ట్ రెడ్ పీస్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ రెడ్ ఉంది. అలాగే సేమ్ ఇందాక చేసినట్టే రైట్కి తిప్పి దీన్ని పైకి పెట్టి ఈ రెడ్ ఇది మ్యాచ్ చేయండి. ఇది అయిపోయింది. ఇందాక మనము బ్లూ పీస్ చేసాం కదా, అది పోయింది. ఎందుకంటే రెడ్ చేస్తుంటే పోయింది. అది మళ్ళీ అండూ చేసుకోండి. ఇప్పుడు మనకి గ్రీన్ వచ్చింది. ఇప్పుడు ఈ వైట్ గ్రీన్. సో ఇప్పుడు ఈ రెడ్ పీసెస్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఇక్కడ బ్లూ అయిపోయింది, వైట్, రెడ్ ఉంది. ఇప్పుడు గ్రీన్ ఉంది. ఈ గ్రీన్ పీస్ని కిందకి పెట్టండి. వైట్ ఉంది, వైట్ గ్రీన్ పెట్టి ఇప్పుడు గ్రీన్కి మ్యాచ్ చేయండి. వైట్ గ్రీన్. ఈ రెడ్ పీస్ ఇందులో జరిగిపోయింది కాబట్టి మళ్ళీ పెట్టండి. ఈ వైట్ పీస్ని పైకి పెట్టండి 180 degrees. చూసారా, గ్రీన్, రెడ్, బ్లూ. ఇంకా మనకి ఏం మిగిలింది? ఆరెంజ్. ఈ ఆరెంజ్ పీస్ ఇక్కడ ఉంది. ఈ పీస్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ కిందకి పెట్టండి. ఈ పీస్ని ఇప్పుడు వైట్ క్రాస్ చేసేటప్పుడు ఇది టాప్లో ఉండాలి. ఇది కిందకి పెట్టి గ్రీన్ ఆరెంజ్ మ్యాచ్ చేయండి. ఈ బ్లూ పీస్ని మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ 180 degrees తిప్పండి. వైట్ పీస్ని టాప్లోకి పెట్టండి. అయిపోయింది. వైట్ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు మనం కార్నర్స్ చేస్తాం. ఇప్పుడు కార్నర్స్ చేయడానికి ఈ అప్ సైడ్ డౌన్ చేయండి. సో కింద వైట్ క్రాస్ కిందకు ఉండాలి. ఇప్పుడు మనం కార్నర్స్ ఇవి చూసుకోండి. బ్లూ రెడ్ పీసు విత్ వైట్ ఏది ఉందో చూసుకోండి. బ్లూ రెడ్ వైట్. సో బ్లూ రెడ్ వైట్. ఇప్పుడు 4 మూవ్స్ చేయండి. 1 2 3 4. ఇంకా రాలేదు కిందకి. 1 2 3 4 చూడండి వచ్చేసి. అట్లాగే ఆరెంజ్ బ్లూ. ఆరెంజ్ బ్లూ వైట్ ఇక్కడికి రావాలి. సో 4 మూవ్స్ అయిపోయింది. ఇప్పుడు రెడ్ గ్రీన్ వైట్ పీస్ ఇక్కడ కిందకి రావాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇంకో పీస్ వైట్ పీస్. ఆరెంజ్ గ్రీన్. ఇది మళ్ళీ 4 మూవ్స్ ఇక్కడ రావాలి. వైట్ పీస్ చూసారా, వచ్చేసింది. సో మనకి వైట్ పీస్ వైట్ ఫేస్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు మనము సెకండ్ లేయర్ చేస్తాం. ఈ సెకండ్ లేయర్ చేయడానికి చూడండి, రెడ్ గ్రీన్ ఈ పీసు ఇక్కడికి రావాలి. ఇప్పుడు మనము ఈ రెడ్ గ్రీన్ పీసు ఇక్కడికి రావాలి. రెడ్ గ్రీన్ ఈ పీస్ ఇక్కడికి రావాలంటే రెడ్ మ్యాచ్ చేసుకోండి. ఈ గ్రీన్ ఇటువైపు ఉంది కాబట్టి ఈ గ్రీన్ని లెఫ్ట్ సైడ్కి తిప్పండి. లెఫ్ట్ సైడ్ తిప్పాం కాబట్టి రైట్ హ్యాండ్తో 4 మూవ్స్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా తిప్పి లెఫ్ట్ హ్యాండ్తో 4 మూవ్స్ చేయండి. ఇదే కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది. మీరు మళ్ళీ వీడియో చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇంకోటి చూసారా, ఈ పీస్ వచ్చేసింది. రెడ్ గ్రీన్. నెక్స్ట్ ఆరెంజ్ గ్రీన్ అవే ఫ్రమ్ గ్రీన్. రైట్ సైడ్ తిప్పాము. లెఫ్ట్తో 4 మూవ్స్ చేయండి. మళ్ళీ రైట్ హ్యాండ్తో 4 మూవ్స్ చేయండి. ఇది ట్రిక్కీగా ఉంటుంది. సో చూసారా, ఇప్పుడు సెకండ్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు మనము వైట్ క్రాస్ చేస్తాం, ఎల్లో క్రాస్ చేయడానికి ఇట్లా తిప్పండి.
తిప్పి రైట్ ఫ్రంట్ ఫేస్ క్లాక్ వైజ్ తిప్పి 4 మూవ్స్ చేయండి. మళ్ళీ అండు చేయండి. ఈ పీస్ని ఇట్లా తిప్పుకోండి. ఈ ఎల్ షేప్ ఇటువైపు రావాలి. లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ సైడ్. ఇప్పుడు మళ్ళీ రైట్ ఫ్రంట్ ఫేస్ క్లాక్ వైజ్ 4 మూవ్స్. ఇప్పుడు చూసారా మీకు ఎల్లో హారిజాంటల్ లైన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనము ఫ్రంట్ ఫేస్ క్లాక్ వైజ్ తిప్పండి. చూసారా, ఇది హారిజాంటల్ ఎల్లో లైన్, ఫ్రంట్ ఫేస్ 4 మూవ్స్, 1 2 3 4. మళ్ళీ చూసారా ఎల్లో క్రాస్ వచ్చేసింది. మీకు డాట్ ఉన్నా సేమ్ ఇలాగే చేయండి. ఫ్రంట్ ఫేస్ 4 క్లాక్ వైజ్ తిప్పి 4 మూవ్స్ చేయండి వచ్చే వరకు. ఈ ఎల్ షేప్ మటుకు లెఫ్ట్ హ్యాండ్లో వైపు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు హారిజాంటల్ లైన్ వస్తుంది. ఆ తర్వాత 4 మూవ్స్ చేయండి. ఇది చాలా ఈజీ స్టెప్. ఇప్పుడు మనము ఎడ్జెస్ సాల్వ్ చేస్తాం. ఈ ఎడ్జెస్ సాల్వ్ చేయడానికి చూడండి. ఇప్పుడు మనము ఎడ్జెస్ సాల్వ్ చేయడానికి చూడండి, మనకి ఏమేమైనా ఎడ్జెస్ ఏమైనా మనకి మ్యాచ్ అయినాయి లేదో చూడండి. ఎడ్జెస్ బ్లూ ఆరెంజ్ మ్యాచ్ అయ్యి, సో బ్లూని బ్యాక్ సైడ్ పెట్టుకోండి. క్యూబ్ ఇలా ఉన్నప్పుడు మ్యాచింగ్ ఎడ్జెస్ అని బ్యాక్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి పెట్టుకోండి. నేనేమో ఆరెంజ్ సైడ్ ఇటువైపు పెట్టుకున్నాను, బ్లూ సైడ్ ఇటువైపు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మూవ్ చేయండి. ఇట్లా పెట్టి తిప్పి మళ్ళీ ఇది పైకి పెట్టేయండి. ఈ వైట్ పీస్ మిస్ మ్యాచ్ అయింది కదా, దాన్ని తీసుకొచ్చేయండి. ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ ఇలా పెట్టండి, అయిపోతుంది. ఇప్పుడు చూడండి, రెడ్ గ్రీన్ ఆరెంజ్ బ్లూ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎడ్జెస్ అయిపోయినాయి. మనకి కార్నర్స్ చేయాలి. ఇప్పుడు ఈ కార్నర్స్లో ఏదన్నా మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, కాదు. బ్లూ ఉంది, ఎస్ బ్లూ. ఆరెంజ్ ఉంది, ఎస్ ఎల్లో ఉంది. సో ఇది కరెక్ట్ మన పొజిషన్. ఇది మ్యాచ్డ్ కార్నర్ మీరు రైట్ సైడ్కి పెట్టుకొని పై టాప్ లేయర్ తిప్పండి. ఇది గుర్తుపెట్టుకోండి. 1 మళ్ళీ ఇట్లా 2 మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ అండు చేయండి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ అండు చేయండి. అది ఇప్పుడు చూడండి వచ్చినాయా, ఇంకా రాలేదు. సో మళ్ళీ రిపీట్ చేయండి. రైట్ హ్యాండ్ రైట్ సైడ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ అప్, రైట్ హ్యాండ్ మళ్ళీ రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ డౌన్, అట్లా చేయండి. ఇప్పుడు చూడండి కార్నర్స్ అన్నీ వచ్చేసినాయి. మీకు ఈ కార్నర్స్ అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. చూసారా? ఇప్పుడు మనము ఈ ఎల్లో ఫేస్ని, ఎల్లో క్రాస్ని కానీ ఈ ఎల్లో ఫేస్ని అప్సైడ్ డౌన్ చేసి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. ఇక్కడ ఎల్లోస్ వస్తే మనకి ఎల్లో కార్నర్స్ అన్నీ ఎల్లో వచ్చేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు ఇది 4 మూవ్స్ చేయండి. ఇక్కడ ఎల్లో వచ్చే వరకు ఇది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మొత్తం క్యూబ్ని తిప్పకుండా కింద బాటమ్ లేయర్ ఒక్కటే తిప్పండి. ఇట్లా తిప్పి మళ్ళీ 4 మూవ్స్ చేయండి. చూసారా, ఇది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తిప్పండి. మళ్ళీ ఇది ఒకటి వస్తే అయిపోయినట్టే మనం. చూసారా, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మ్యాచ్ చేసేయండి. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చూడండి, అర్థమవుతుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గివ్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.